తెలుసుకోవాల్సిందే అంటే దేవుడు భౌతిక రాజ్యాన్ని ఇస్తానని ఆయన రాజ్యాన్ని సంఘం అనే రాజ్యాన్ని స్థాపించిన జగ సమానమైన రాజ్యాలు ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సత్యాన్ని ఇశ్రాయేలులో గ్రహించక చాలా సార్లు ఏం చేసిందంటే మనకు ఒక రాజ్యంగా అని ఎప్పుడు వారు కనిపెడుతూ ఉన్నారో అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభువు పునరుత్థానుడైన తర్వాత అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళక ముందు మరి ఆయనను ఒక ప్రశ్న ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించెదవా అని ఆయన అడుగుతున్నారు. ఇంకా ప్రభువా, ఇశ్రాయేలుకు ఒక రాజ్యాన్ని ఇస్తావా? ఎందుకొరకు? రోమీల పరిపాలనలోనే ఉన్నారు. అందువల్ల భౌతిక రాజ్యం కొరకు కనిపెడుతున్నారు. అయితే ఈ రాజ్యం దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. ఎందుకొరకు? పరిశుద్ధమైన ప్రజలు, ఆ పరిశుద్ధమైన ప్రజలు పరిశుద్ధంగా నడుచుకుంటూ ఆయనను ఆరాధించడానికి ఒక చట్టం ఇవ్వబడ్డది. పాత నిబంధనలో, కొత్త నిబంధన రెండింటిలో కూడా మరి ఇవ్వబడి ఉంటూ ఉన్నది. ఈ విధంగా ఇవ్వబడినటువంటి ఈ రాజ్యం మరి ఇశ్రాయేలు గ్రహించక అందులో చేరక ఉన్నారు. అందువరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమని ప్రకటించిండు? మనం అపోస్తల మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే అక్కడ మత్తయి 4:17లో అప్పటికే యేసు పరలోకానికి సమీపించి ఉన్నదని కనుక మానవ సుందరని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. యేసు ఒకటి నుండి ఏం చేశాడు? లోక రాజ్యం సమీపించింది కనుక మానవ సుందరమని యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ ఇంకో సత్యం ఏంటంటే ఇశ్రాయేలీలో దేవుని యెహోవాను విసర్జించారు. రెండోది దేవుని చిత్తం కూడా ఏంటంటే ఇశ్రాయేలును నడిపించడానికి ధర్మశాస్త్రం యెహోవా వారికి రాజుగా ఉన్నారు. అయితే ప్రజలందరినీ నడిపించి పాలించడానికి ఆయన కుమారునికి అధికారం ఇచ్చింది. ఈ విషయాన్ని మరి ఇంతకుముందు నేను జ్ఞాపకం చేసినట్టుగా దానియేలు 2:7 ఆయన దర్శనాలు కలిగినాయి. 7వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో ఆ క్రీస్తు పరిపాలిస్తాడన్న విషయాన్ని అక్కడ దానియేలు బయలుపరచబడ్డది. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తుండగా ఆకాశ మేఘాలుడై వచ్చి ఆ మహా ఉగ్రము అనే సన్నిధిని ప్రవేశించి ఆయన సంస్థలకు లేవనెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషల మాట్లాడే వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వం, మహిమ, ఆధిపత్యము ఆయన ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఆ రెండో దర్శనం 7వ అధ్యాయం మనం మొదటి నుండి చూస్తే దానియేలు కొన్ని జంతువులు కనబడ్డాయి. 4 జంతువులు. తర్వాత ఈ దర్శనాల గురించి దానియేలు ఆలోచిస్తుంటే మరి ఇంకొక దర్శనం ఏం కనబడ్డదంటే మహావృద్ధులైన వారి సముఖానికి మనుష్య కుమారుని పోలిన ఒకరు వచ్చి ఈ మనుష్య కుమారుని పోలిన ఆయనకు సమస్త రాజ్య ప్రభుత్వ అన్నింటినీ పరిపాలించడానికి అధికారం ఇవ్వబడింది. ఆయన రాజ్య
ప్రభుత్వాలైనా ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఎప్పటికీ కాంగ్రెస్ ఉండదు, ఎప్పటికీ బీజేపీ ఉండదు, ఎప్పటికీ ఇంకో పార్టీ ఉండదు. ప్రభుత్వాలైనా పడిపోతాయి. కానీ ఎప్పుడూ పడిపోని రాజ్యం ఏంటంటే దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యాన్ని పరిపాలించేది మనుష్య కుమారుడు. కాబట్టి ఆ మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దేవుని రాజ్యం అదే పరలోక రాజ్యం. ఎందుకొరకు పైన ఉండే రాజుగా యెహోవా కొంతకాలం పరిపాలించాడు. యేసుక్రీస్తు ఇప్పుడు పైన ఉండి ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటున్నాడు. ఈ విషయాన్ని ఆయన అందుకొరకే పరలోక రాజ్యాన్ని సమీపించింది. కాబట్టి మీరందరూ మారు మనసు పొందాలా అన్న విషయాన్ని ఆయన చెప్పారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా అదే విషయాన్ని మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కొందరు వచ్చి అయ్యా సర్వ సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి తెలియని వాడేవాడు మారు మనసు తగిన ఫలాలు ఫలించాలంటే మేము ఏం చేయాలి? సైనికులతో లంచం తీసుకోవద్దని, సుంకం వసూలు చేసే వారితో మీరు ఎక్కువ తీసుకోవద్దు. ఈ విధంగా మీ జీవితాలను దిద్దుకొని ఆ రాజ్యంలోకి రావాలి. ఈ రాజ్యంలోకి రావాలి అని అంటే ఇది పరిశుద్ధమైనటువంటి రాజ్యం. కాబట్టి ఏం చేయాలా? పరిశుద్ధపరచబడి రావాలా. అందుకొరకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ నికోదేముతో యేసు ప్రభువు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుండి ఆయన అన్నారు, అందుకు యేసు అతడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేదని నిశ్చయంగా చెప్తున్నాను. కొత్తగా జన్మించాలి. ఏ విధంగా? నికోదేమన్నాడు, తిరిగి తల్లి గర్భంలో ఏ విధంగా ప్రవేశించాలంటే అట్లా అని 5వ వచనంలో ఆత్మ మూలంగా తర్వాత నీటి మూలంగా జన్మించితే దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యం అనే ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన రాజ్యంలోకి ఒకడు ఆత్మ మూలంగా అంటే దేవుని వాక్యం మూలంగా మత్తయి 3లో ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నట్టుగా జీవితాలను మార్చబడి అన్యాయం సుంకం ఎక్కువ వసూలు చేయొద్దు, లంచాలు తీసుకోవద్దు, కనికరం కలిగి ఉండాలి. ఇవన్నీ మార్చబడి ఈ రాజ్యంలో అది ఆత్మీయంగా ఆత్మ మూలంగా జన్మించాలి. తర్వాత నీటి మూలంగా అంటే బాప్తిస్మం ద్వారా. ఎందుకు నీటి మూలంగా ఈ రాజ్యంలో చేరాలా అని అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినట్టుగా బాప్తిస్మంలో రోమా 6:3 అనేక సార్లు మా సంఘంలో కూడా చెప్తూ ఉంటారు. కానీ మీకు ఎంతమందికి జ్ఞాపకం ఉంది? అందుకే రోమా పత్రిక 6వ అధ్యాయం 3-4లో ఏమో ఆయనతో కూడా యేసు ప్రభు చనిపోయినట్టు పాపముల విషయం చనిపోయి కొత్త నూతన జీవం, కొత్త జీవం దాంతో లేపబడి ఆ రాజ్యంలో చేరుతారు. ఇక్కడ విశ్వాసం క్రియ. యేసు దేవుడు నమ్మి దయాలు కూడా నమ్మి వండినాడు. ఇంతకుముందు సేవ దయాలు దేవుడు కుమారుడు. కానీ అవి బ్రతుకులు మారలేదు. మనం కూడా బాప్తిస్మం పొందకుండా నేను ఎంత నమ్ముకున్నానే అంటే పరలోక రాజ్యం చేయాలి, దేవుని రాజ్యంలో ఉండాలి. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధపరచబడి రాజ్యంలో చేయాలి. ఈ రాజ్యం పరలోక రాజ్యం అన్నమాట. మరి ఈ రాజ్యాన్ని గురించి ఇంతకుముందు మనం చూసినాం. మత్తయి సువార్త
అందుకు సీమోను అయితే 18వ వచనంలో మరియు పేతురు ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళలోక ద్వారం దాని ఎదుట నిలవలేదు అని నేను నీతో చెప్పుచున్నాను. మరి ఇక్కడ కిందేమన్నాడంటే పరలోక రాజ్యం తాళం చేయమని మీకు చేశాను. పేతురుతో మాట్లాడాను. నేనేమన్నా నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తు, నువ్వు చేసిన ఈ ఒప్పుకో మంచి ఒప్పుకోలు ఈ బండ అంటే నేను, నువ్వు చేసిన ఒప్పుకోలు నేను పడ్డాను, దీని మీద సంఘాన్ని పడ్డాను. తర్వాత ఏమన్నానంటే నేను పరలోక రాజ్య తాళం చెవి ఇస్తాను. అంటే సంఘం అన్నది ఆయన ఆత్మ సంబంధమైన రాజ్యం. ఈ ఆత్మ